నాకు ఈ థీమ్‌లో చాలా పెద్ద ఆపర్చునిటీ కనబడుతుంది రైస్. నాకు తెలిసి నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్‌లో చాలా మంచి రిటర్న్ జనరేట్ అవ్వచ్చు అనిపిస్తుంది. ఏమంటావు? అవునా? అబ్సల్యూట్‌లీ కరెక్ట్. అనే చెప్పురా. నా ఫ్రెండ్ కాల్ చేశాడు. ఓకే. వాడికి శాలరీ తక్కువ వస్తుందంట. ఎందుకు? వాడికి ట్యాక్స్ ఎక్కువ డిడక్ట్ అయిపోవడం వల్ల వచ్చి శాలరీ తగ్గిపోయిందంట. ఏం టాక్స్ ప్లానింగ్ చేయలేదా? చేయలేదు. సో దానికోసం ఆడు ఏమంటున్నాడంటే ఇప్పుడు అర్జెంట్గా ఏదో ప్రోడక్ట్ లో ఇన్వెస్ట్ చేసేసి ట్యాక్స్ సేవ్ చేసుకుంటే కంప్లీట్ శాలరీ వస్తుంది కదా అని చెప్పేసి అంటున్నాడు. చందు, ఆ తప్పు మాత్రం చేయొద్దని చెప్పు. ఎందుకంటే మా ఫ్రెండ్ కూడా ఇలాగే చివరి నిమిషంలో ఏదో ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేసి ట్యాక్స్ సేవ్ చేసుకుందాం అనేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. తీరా ఆ ప్రోడక్ట్స్లో 4 to 5% రిటర్న్ కూడా రావట్లేదు. అంతేకాకుండా ఆ ప్రోడక్ట్లో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ రెగ్యులర్గా పే చేయాల్సి వస్తుంది. ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. మన కంట్రీలో మాక్సిమం పీపుల్ లాస్ట్ మూమెంట్లో ట్యాక్స్ సేవ్ చేద్దామని చెప్పి ఏ ప్రోడక్ట్లో పడితే ఆ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళ డబ్బులు లాక్ అయిపోతుంటాయి అండ్ మంచి వెల్త్ కూడా జనరేట్ అవ్వదు. అండ్ అలాగే ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళకి ట్యాక్స్ సేవింగ్ సెక్షన్స్ ఏవైతే ఆ సెక్షన్స్ మీద అవగాహన లేక బేసికలీ ఏవైతే బెనిఫిట్ పొందాలో ఆ బెనిఫిట్ పొందకుండా గవర్నమెంట్కి ఎక్కువ ట్యాక్స్ కడుతుంటారు అన్నమాట. సో అందు గురించి ఈ వీడియోలో నేను మనం ట్యాక్స్ సేవ్ చేయడానికి మనకున్న సెక్షన్స్ ఏంటి, ఆ సెక్షన్స్ కొన్ని లిమిటేషన్స్ ఏంటి, అలాగే ట్యాక్స్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్ కింద మనం ఏదైనా ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఏ ప్రోడక్ట్ బెటర్ అనేది డిస్కస్ చేయబోతున్నాను. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ ట్యాక్స్ సిరీస్లో నేను ఆల్రెడీ 2 వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఈ వీడియోలో ప్రిడామినెంట్లీ సెక్షన్ 80 మీద ఫోకస్ చేయబోతున్నాను. ఈ సెక్షన్ 80లోని చాలా సబ్ సెక్షన్స్ ఉంటాయి. అందులో పాపులర్ సబ్ సెక్షన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. అలాగే ఈ ట్యాక్స్ సిరీస్ యొక్క లాస్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ లాస్ట్ పార్ట్లో నేను ఒక ఎక్సెల్ టూల్ని క్రియేట్ చేసి మీకు మీ ఇన్కమ్ మీరు ట్యాక్స్ సేవింగ్ కోసం ఏవైతే ఎగ్జామ్షన్స్ యూజ్ చేసుకున్నారో వాటిని ఇన్పుట్ చేసి ఆ వాల్యూస్ ఇన్పుట్ చేసి మీ ట్యాక్స్ లైబిలిటీ ఈజీగా క్యాలిక్యులేట్ అయ్యి ఒక ఎక్సెల్ టూల్ని తయారు చేసి మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. మీరు దాన్ని బట్టి మీ ట్యాక్స్ లైబిలిటీని ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే ఎవరైతే ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారో ఒక 2-3 వీడియోస్ ఆగండి గైస్. సారీ మిమ్మల్ని వెయిట్ చేపిస్తున్నాను. ఎందుకంటే ఈ ట్యాక్స్ సిరీస్ ఏదైతే ఉంటుందో ఇది ఈ ట్యాక్స్ టైం కదా, ఈ టైంలో నేను మీకు ఈ వీడియోస్ని ప్రొవైడ్ చేసినట్టయితే మీరు ఈజీగా మీ ట్యాక్స్ లైబిలిటీని క్యాలిక్యులేట్ చేసుకుని తక్కువ ట్యాక్స్ అంటే ఎక్కువ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ తీసుకుని తక్కువ ట్యాక్స్ కట్టడానికి వీలవుతుంది కదా అని ఈ సిరీస్ ముందు కంప్లీట్ చేసేస్తున్నాను. ఒక 2-3 వీడియోస్లోనే ఈ సిరీస్ అయిపోద్ది. దీని తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ని స్టార్ట్ చేస్తాను. అలాగే మిమ్మల్ని ఏదైతే వెయిట్ చేస్తున్నానో ఈ వెయిట్ విల్ బి వర్త్. నేను చెప్తున్నాను చూడండి, ప్రామిస్ చేస్తున్నాను. మీరు పెయిడ్ కోర్సెస్ ఏవైతే పే చేసి నేర్చుకుంటారో దానికి బాబులో అయితే మీకు ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ని అయితే డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాను. అది కూడా కంప్లీట్ సిరీస్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. సో మీ వెయిట్ని అయితే డెఫినెట్లీ ఐ విల్ మేక్ షూర్ ఇట్ ఈస్ వర్త్. అలాగే లాస్ట్ 2-3 డేస్ నుంచి నా హెల్త్ కొంచెం బాగాలేదు. సో నా వాయిస్ కొంచెం వీక్గా ఉండొచ్చు. సో యూ హ్యావ్ టు బేర్ విత్ మీ ఫర్ దిస్ వీడియో. ఈ సెక్షన్ 80లో ముందుగా మీరు తెలుసుకోబోయే సబ్ సెక్షన్ పేరు సెక్షన్ 80D. ఈ సెక్షన్ 80D అనగానే కొంతమందికి తెలిసే ఉంటుంది. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి ఏదైతే ప్రీమియం కడతారో ఆ ప్రీమియంని ఈ సెక్షన్ 80D కింద క్లెయిమ్ చేయొచ్చు అని చెప్పి. బట్ కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే బేసికలీ మీరు ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ అంటే మీరు మెడికల్ హెల్త్ చెకప్స్ చేయించుకుంటారు కదా, ఆ హెల్త్ చెకప్స్కి మీరు ఎక్స్పెండిచర్ ఏదైతే పెడతారో దాన్ని కూడా ఈ సెక్షన్ 80D కింద ఎవ్రీ ఇయర్ క్లెయిమ్ చేయడానికి వీలవుతుంది అన్నమాట, అప్ టు 5,000 రూపీస్. అలాగే మీరు మీ పేరెంట్స్ పేరు మీద మీరు పాలసీని కొంటున్నారనుకోండి, మీరు ప్రపోజర్గా వాళ్ళ పేరు మీద పాలసీ కొన్నట్టయితే మీరు ఈవెన్ మీ పేరెంట్స్కి ఏదైతే ప్రీమియం కడతారో ఎవ్రీ ఇయర్ దానికి కూడా మీరు ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందే వెసులుబాటు ఉంటుంది అన్నమాట ఈ సెక్షన్ 80Dలో. అది ఎలాగో మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇక్కడ ఇమేజ్లోని 4 సినారియోస్ కనబడుతుంటాయి. అందులో ఫస్ట్ సినారియో ఏంటంటే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని మీకు, మీ వైఫ్కి, మీ డిపెండెంట్ చిల్డ్రన్ కోసం తీసుకున్నారనుకోండి అండ్ మీ ఏజ్ 60 years లోపల ఉన్నదనుకోండి, అప్పుడు మీరు ఈ సెక్షన్ 80Dలో మ్యాక్సిమం 25,000 వరకు ఎగ్జంప్షన్ పొందే వీలుంటుందన్నమాట. మరి ఇప్పుడు సెకండ్ సినారియో చూసినట్టయితే మీరు మీ ఫ్యామిలీ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు, అలాగే మీరు మీ పేరెంట్స్ని కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రపోజ్ చేశారనుకోండి అండ్ మీ పేరెంట్స్ ఏజ్ కూడా 60 years లోపలే ఉన్నదనుకోండి, అప్పుడు మీ పేరు మీద అంటే మీ ఫ్యామిలీ కోసం తీసుకున్న పాలసీ మీద 25,000 వరకు ఎగ్జంప్షన్ పొందొచ్చు. మీ పేరెంట్స్కి మీరు ఏదైతే పాలసీని ప్రపోజ్ చేశారో దానికి కూడా 25,000 వరకు ఎగ్జంప్షన్ పొందొచ్చు అనమాట. అంటే ఇలాగ మీరు 50,000 వరకు ఎగ్జంప్షన్ పొందొచ్చు. అండ్ థర్డ్ సినారియో మనం చూసాం అనుకోండి, మీరు యంగ్ అంటే మీరు, మీ వైఫ్, మీ డిపెండెంట్ చిల్డ్రన్ పేరు మీద 25,000 వరకు పాలసీ తీసుకున్నారు. మీ పేరెంట్స్ ఏజ్ 60 years అండ్ అబవ్ అనుకోండి, సీనియర్ సిటిజన్స్ అయినట్టయితే వాళ్ళకి ఏదైతే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కడతారో దానికి మీకు అప్ టు 50,000 వరకు ఎగ్జంప్షన్ తీసుకుని వెసులుబాటు ఉంటుంది అన్నమాట. అంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ పే చేసే ప్రీమియంకి మీకు 75,000 ఎగ్జంప్షన్ దొరుకుతుంది, ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్కి 5,000 దొరుకుతుంది అన్నమాట. అంటే ఓవరాల్గా మీకు ఈ సెక్షన్ 80Dలో ఈ సినారియోలో 80,000 వరకు ఎగ్జంప్షన్ తీసుకుని వెసులుబాటు ఉంటుంది.
ఉంటుంది. ఫోర్త్ సినారియో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీనియర్ సిటిజన్ అనుకుందాం అండ్ మీ పేరెంట్స్ కూడా సీనియర్ సిటిజన్ అనుకున్నట్టయితే మీరు అప్పుడు మీ పేరు మీద 50,000, మీ పేరెంట్స్ పేరు మీద 50,000 పాలసీ, అంటే టోటల్గా 1 lakh వరకు ఎగ్జంప్షన్ పొందొచ్చు. ఈ సెక్షన్ 80Dలో మాక్సిమం లిమిట్ 1 lakh అన్నమాట. అంటే ఈ సెక్షన్ 80D ద్వారా మీరు మాక్సిమం 1 lakh వరకు ఎగ్జంప్షన్ పొందే వెసులుబాటు ఉంటుంది. అలాగే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ సెక్షన్ 80Dలో మీరు క్లెయిమ్ చేయాలనుకున్నట్టయితే మీరు ప్రీమియం ఏదైతే పే చేస్తారో ఆ మోడ్ క్యాష్ మోడ్లో ఉండకూడదు. మీరు ఏ మోడ్లో అయినా పే చేయొచ్చు, క్యాష్ మోడ్లో మాత్రం ఉండకూడదు, గుర్తుంచుకోండి. అలాగే మీరు ఒకవేళ సూపర్ సీనియర్ సిటిజన్ కేటగిరీలోకి వస్తున్నారు అనుకోండి, అంటే 80 years అండ్ అబవ్ కేటగిరీలోకి వస్తున్నట్టయితే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కవరేజ్ ఇవ్వవు. కాబట్టి అలాంటి సినారియోలో మీరు మాక్సిమం 50,000 వరకు మీ మెడికల్ ఎక్స్పెండిచర్కి ఏదైతే ఖర్చు చేస్తారో దాని మీద మీరు ఎగ్జంప్షన్ పొందొచ్చు. అలాగే కొన్ని రకాల మెడికల్ ట్రీట్మెంట్స్కి మళ్ళీ అగైన్ మీరు ఏదైతే ఖర్చు చేస్తారో ఆ ఖర్చు చేసే దాని మీద ఎగ్జంప్షన్ పొందొచ్చు అన్నమాట. కాకపోతే అవి ఏవేవి స్పెసిఫిక్ డిసీజెస్ అనేవి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో లెంత్ బాగా పెరుగుతుంది. మీరు ఒకవేళ తెలుసుకోవాలని ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టయితే మీకు అది మన టెలిగ్రామ్ ఛానల్లోని, అలాగే ఈ వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత మన యూట్యూబ్ కమ్యూనిటీ ఉంటుంది కదా, దాంట్లో టెక్స్ట్ రూపంలో షేర్ చేస్తాను, మీరు అక్కడి నుంచి చదివి తెలుసుకోవచ్చు. ఈ సెక్షన్ 80లో మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ సబ్ సెక్షన్ సెక్షన్ 80 CCD 1B. ఈ సెక్షన్లోని మీరు ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అప్ టు 50,000 వరకు ఎగ్జంప్షన్ పొందే వీలుంటుందన్నమాట. చాలామందికి తెలియక ఈ సెక్షన్ అవైల్ చేసుకోరు. ఈ ఎన్పిఎస్ అంటే ఏంటి, ఎన్పిఎస్ అకౌంట్ని ఆన్లైన్లో ఈజీగా ఎలా ఓపెన్ చేసుకోవచ్చు అన్న దాని మీద నేను ఆల్రెడీ మన ఛానల్లో 2 వీడియోస్ని అప్లోడ్ చేశాను. మీరు అవి చూసినట్టయితే మీరు ఈ సెక్షన్లో కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందే వీలుంటుంది. ఈ సెక్షన్ 80లో నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోయే సబ్ సెక్షన్ పేరు సెక్షన్ 80 EEA. బేసికలీ ఈ సెక్షన్ 80 EEAలోని మీరు 1.5 lakh వరకు ఎగ్జంప్షన్ పొందొచ్చు అన్నమాట. మనందరికీ తెలుసు హోమ్ లోన్కి మనం ఏదైతే ఇంట్రెస్ట్ పే చేస్తామో సెక్షన్ 24B కింద 2 lakhs వరకు ఎగ్జంప్షన్ పొందే వీలుంటుందని చెప్పి రీసెంట్గా లాస్ట్ బిఫోర్ బడ్జెట్లో అనౌన్స్ చేశారు. ఏంటంటే బేసికలీ ఈ సెక్షన్ 80 EEA కింద మీరు హౌస్ కొన్నారనుకోండి, ఈ 2 lakhsకి అబోవ్ 1.5 lakh వరకు ఇంట్రెస్ట్ మీద మీరు ఎగ్జంప్షన్ పొందే వెసులుబాటు గవర్నమెంట్ కల్పిస్తుంది. కాకపోతే కొన్ని కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసి ఉండాలి. ఫస్ట్, మీరు ఏదైతే ఇల్లు కొంటున్నారో లోన్ శాంక్షన్ అయ్యే టైంకి అది మీ ఫస్ట్ హౌస్ అయ్యి ఉండాలి, ఫస్ట్ రెసిడెన్షియల్ హౌస్ అయ్యి ఉండాలి. సెకండ్, మీరు కొనే ఇల్లు ఒక స్టాంప్ డ్యూటీ కాస్ట్ 45 lakhs వరకు ఉండాలన్నమాట. 45 lakhs కన్నా అబోవ్ అయితే మాత్రం ఎలిజిబుల్ అవ్వదు. అండ్ మీరు ఏదైతే ఇల్లును కొంటున్నారో ఆ ఇల్లు 1st April 2019 నుంచి 31st March 2021 మధ్యలో కొని ఉండాలన్నమాట. అలాంటప్పుడే మీరు సెక్షన్ 80 EEA కింద అడిషనల్గా హోమ్ లోన్ మీద 2 lakhs కన్నా అబోవ్ 1.5 lakh వరకు ఎగ్జంప్షన్ పొందే వీలుంటుంది. మనం తెలుసుకోబోయే నెక్స్ట్ సెక్షన్ పేరు సెక్షన్ 80 EEB. మీరు కార్ కొంటున్నట్టయితే ఒకవేళ మీరు ఎలక్ట్రిక్ కార్ కొంటున్నారనుకోండి, మీరు ఏదైతే కార్ లోన్ తీసుకుంటారో ఆ లోన్కి ఇంట్రెస్ట్ పే చేస్తారు కదా, ఆ ఇంట్రెస్ట్ పే చేసే దాని మీద అప్ టు 1.5 lakh వరకు మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందే వీళ్ళు గవర్నమెంట్ కల్పిస్తుంది అన్నమాట. కాకపోతే మీరు కొనే కారు ఎలక్ట్రిక్ వెహికల్ అయి ఉండాలి. అండ్ మీరు ఆ కార్ని 1st April 2019 నుంచి 31st March 2023 మధ్యలో కొన్నట్టయితేనే మీరు ఏదైతే ఇంట్రెస్ట్ కార్ లోన్ కింద పే చేస్తారో దాని మీద 1.5 lakh వరకు ఎగ్జంప్షన్ పొందే వీలుంటుంది ఈ సెక్షన్లో. ఈ సెక్షన్ 80లో మోస్ట్ పాపులర్ సబ్ సెక్షన్ సెక్షన్ 80C. ఈ సెక్షన్ 80C ద్వారా మనం 1.5 lakh వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందే వీలుంటుందన్నమాట. ఈ సెక్షన్ 80Cలోని మనం ఇన్వెస్ట్ చేసి ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందడానికి కొన్ని ఆప్షన్స్ ఉన్నట్టయితే మనం ఎడిషనల్గా ఇన్వెస్ట్ చేయకుండా ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందడానికి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేయకుండా ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందడానికి ఉన్న ఆప్షన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ముందుగా వచ్చేది ఈపీఎఫ్. మన శాలరీలోంచి పీఎఫ్ కట్ అవుతుంది కదా, ఆ పీఎఫ్ ఎంతైతే కట్ అవుతుందో ఆ కట్ అయిన అమౌంట్కి మనం సెక్షన్ 80C కింద ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందే వీలుంటుందన్నమాట. సెకండ్, మీరు హోమ్ లోన్కి ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ పే చేస్తారో మీరు పే చేసే ఈఎంఐలోని కొంచెం కాంపోనెంట్ ప్రిన్సిపల్ ఉంటుంది, కొంచెం కాంపోనెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ప్రిన్సిపల్ కాంపోనెంట్ కింద ఎంతైతే పే చేస్తారో అది కూడా సెక్షన్ 80C కింద మీరు క్లెయిమ్ చేసుకునే వీలుంటుంది. థర్డ్, చిల్డ్రన్కి మీరు ఏదైతే స్కూల్ ఫీజు పే చేస్తారో పే చేసే స్కూల్ ఫీజులోని ట్యూషన్ ఫీజు అని ఉంటుందన్నమాట. ఆ ట్యూషన్ ఫీజు అమౌంట్ ఏదైతే ఉంటుందో అప్ టు 2 children వరకు మీరు సెక్షన్ 80C కింద ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందే వీలుంటుంది. ఒకవేళ మీకు 4 children ఉన్నారనుకోండి, అలాంటప్పుడు కూడా మీరు 2 children వరకే ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందే వీలుంటుంది అన్నమాట. బట్ కానీ మీకు 4 children నుండి మీ వైఫ్ కూడా వర్కింగ్ అయ్యి ఆవిడ కూడా ట్యాక్స్ ఎస్ఎస్సీ అనుకోండి, అప్పుడు 2 children పేరు మీద హస్బెండ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందొచ్చు, ఇంకో 2 children పేరు మీద వైఫ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందొచ్చు. మనం ఇప్పుడు సెక్షన్ 80Cలో అడిషనల్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందడానికి ఉన్న ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, పీపీఎఫ్. మీరు పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, దానికి ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెక్షన్ 80C కింద మీరు క్లెయిమ్ చేయడానికి వీలుంటుంది. నెక్స్ట్, సుకన్య సమృద్ధి యోజన. మీకు ఒకవేళ ఆడపిల్ల ఉండి తన పేరు మీద మీరు సుకన్య సమృద్ధి యోజనలోని డిపాజిట్ చేస్తున్నారు అనుకోండి, ఆ డిపాజిట్ చేసే అమౌంట్ని మీరు సెక్షన్ 80C కింద ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందే వీలుంటుంది అన్నమాట.
పీపీఎఫ్ అండ్ సుఖం సమృద్ధి వచ్చిన రెండింటి మీద మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాను. మీరు ఆ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్టయితే ఈ వీడియోస్ చూడడం ద్వారా తెలుసుకోవచ్చు. థర్డ్, ఎన్ఎస్సి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. మీరు ఈ ఎన్ఎస్సిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూడా సెక్షన్ 80Cలో ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందే వీలుంటుంది. ఈ సెక్షన్ 80Cలో మనకు ఉండే ఫోర్త్ ఆప్షన్ 5-year టర్మ్ డిపాజిట్ అన్నమాట. ఈ ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్స్ ఏవైతే 5-year లాక్-ఇన్ నుండి డిపాజిట్స్ ఉంటాయో వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూడా మనం ఈ సెక్షన్ 80Cలో ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందే వీలుంటుంది. ఫిఫ్త్ ఆప్షన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం. మీరు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అంటే టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కడతారు కదా, ఆ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ పాలసీలు ఏవైతే ఉంటాయో వాటికి ప్రీమియం కడతారు కదా, ఆ ప్రీమియమ్స్ అన్నిటి మీద కూడా మీరు సెక్షన్ 80Cలో క్లెయిమ్ చేసుకునే వీలుంటుంది అన్నమాట. సిక్స్త్ ఆప్షన్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీస్. బేసికలీ యూలిప్స్ కూడా ఇన్సూరెన్స్ పాలసీలే, కాకపోతే ఇందులో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది మనకి. యూలిప్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూడా మీరు సెక్షన్ 80Cలో ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందే వీలుంటుంది. సెవెంత్ ఆప్షన్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్. బేసికల్ మ్యూచువల్ ఫండ్స్లో ఈఎల్ఎస్ఎస్ అని ఒక కేటగిరీ ఉంటుంది. ఈ కేటగిరీ ఆఫ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు సెక్షన్ 80Cలో ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందే వీలుంటుంది. ఈ ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అన్నింటిలోని నేను ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ కేటగిరీ ఏంటి అని మీరు నన్ను అడిగినట్టయితే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈఎల్ఎస్ఎస్కి ఇస్తాను. ఎందుకంటే బికాస్ ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. బేసికలీ 3-year లాక్-ఇన్తో వస్తుంది. అంటే అన్నింటికన్నా ఇప్పుడున్న మీరు ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు, మిగిలిన అన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అన్నిటికన్నా తక్కువ లాక్-ఇన్ పీరియడ్ ఉన్నది ఈఎల్ఎస్ఎస్ కేటగిరీకి. సెకండ్, మనకి ఇన్వెస్ట్మెంట్ ఒక ఇయర్ ఒక్క ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, సెకండ్ ఇయర్ ఇంకో ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, థర్డ్ ఇయర్ ఇంకో ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఆ ఫ్లెక్సిబిలిటీ మనకు ఉంటుంది. ఒక సంవత్సరం ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ ఫండ్ మేనేజర్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ సేమ్ ఫండ్లోనే ఇన్వెస్ట్ చేయాలని మనకు రూల్ ఉంటుంది అనమాట. మనం వేరే ఫండ్ని చూస్ చేసుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ మనకి ఈఎల్ఎస్ఎస్ కేటగిరీలో దొరుకుతుంది. యూలిప్లో కూడా మనకి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసినా కూడా మనకి ఈ ఫ్లెక్సిబిలిటీ అన్నది ఉండదు. అలాగే 5-year లాక్-ఇన్తో వస్తుంది. అండ్ ఎక్స్పెన్సెస్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ డెలివర్ చేసినంత రిటర్న్ యూలిప్స్ డెలివర్ చేయలేకపోవచ్చు. ఒకవేళ మీ రిస్క్ టాలరెన్స్ తక్కువగా ఉండి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయలేను అనుకున్నట్టయితే నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్స్ ఏవేవంటే పీపీఎఫ్ అండ్ సుకన్య సమృద్ధి యోజన. బేసికలీ వీటిలోనే మనకి మార్కెట్లో ఉన్న డెట్ అంటే ఎఫ్డి రేట్స్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ దొరుకుతుంది. అండ్ అలాగే మెచ్యూరిటీ అప్పుడు మనకు వచ్చే డబ్బులు ఏవైతే ఉంటాయో వాటి మీద మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ విషయంకి వచ్చినట్టయితే మార్కెట్లో చాలా ఫండ్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫండ్స్లోని బెస్ట్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఏవో మీరు తెలుసుకోవాలనుకున్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వచ్చినట్టయితే తొందరలోనే బెస్ట్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ మీద నేను ఒక వీడియోని రికార్డ్ చేసి రిలీజ్ చేస్తాను. నెక్స్ట్ సెక్షన్ 80G. మీకు ఒకవేళ డొనేషన్స్ చేసే అలవాటు ఉన్నది, మీరు రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్కి డొనేట్ చేస్తున్నారు అనుకోండి, ఈ సెక్షన్ 80G కింద మీరు ఆ చేసే డొనేషన్స్ని ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందే వీలుంటుంది. నెక్స్ట్ సెక్షన్ 80GG. మీరు ఒకవేళ బిజినెస్ కేటగిరీలోకి వచ్చినా లేకపోతే మీ శాలరీలోని హెచ్ఆర్ఏ సపరేట్గా లేకపోయినా మీరు పే చేసే రెంట్ మీద మీరు 80GG కింద ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందే వీలుంటుంది అన్నమాట. అది ఎలా క్యాలిక్యులేషన్ అన్నది నేను ఈ వీడియోలో హెచ్ఆర్ఏ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియో చూసినట్టయితే మీకు దాని మీద కూడా క్లారిటీ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెక్షన్ 80 గైస్. మీరు ఈ వీడియో బిగినింగ్లో ఒక ఇంట్రోని చూసారు కదా, ఆ ఇంట్రో రికార్డ్ చేయడానికి మేము ఏవైతే పాటలు పడ్డామో ఇప్పుడు బ్లూపర్స్ కింద రిలీజ్ చేశాను. హ్యాపీగా చూసి నవ్వుకోండి. సో వాడు ఇప్పుడు ఏమంటాడంటే అర్జెంట్గా ఏదో ఒక ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేసి ట్యాక్స్ సేవ్ చేసుకుంటే శాలరీ బాగా వస్తుంది కదా అని చెప్పేసి కాల్ చేశాడు. చందు ఒక్క సెకండ్ ఉండు. సారీ స్టార్ట్ చేస్తాను లేదు. ప్లస్ ఎవ్రీ ఇయర్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ లాగా ప్రీమియం కట్టుకుంటూ ఉండాలి. వస్తాను ముందే దొబ్బిందిలే, పర్లేదు. తీరా చూస్తే తను లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాల్సింది వచ్చేది రెగ్యులర్గా ఏదో ఒకటి కడుతూ ఉండాలి. అంతేకాకుండా ఆ ప్రోడక్ట్ కూడా చాలా తక్కువ రిటర్న్ జనరేట్ చేస్తుంది, 4-5% మాత్రమే. చెప్పలేదు ఎంత సీరియస్ చెప్పావంటే